హాయ్ అండి, వెల్కమ్ టు వివికి ఫ్యామిలీ. అందరూ బాగున్నారా? ఇవాళ మన వీడియో అయితే నాటుకోడి పులుసు అండి. నేను ఇక్కడ కేజీ నాటుకోడి నీట్గా క్లీన్ చేసి 1 టీ స్పూన్ సాల్ట్, 1 టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి కలిపి పక్కన పెట్టుకుందామండి. దీనికి గ్రేవీ మసాలా తయారు చేసుకుందామండి. ఫుల్ గ్రేవీ కర్రీ అండి ఇది. నేను ఇక్కడ పావు ఎండు కొబ్బరి ముక్క తీసుకుని స్టవ్ మీద వేడి చేసుకున్నానండి. ఇలా వేడి చేసుకున్నాక కొబ్బరి అంతా బ్రౌన్ కలర్కి మారాక స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ పల్లీలు, 2 టీ స్పూన్ల ధనియాలు వేసుకుందామండి. ఒక ఇంచు దాల్చిన చెక్క, 4 లవంగీలు, 2 యాలకులు, 1 టీ స్పూన్ మిరియాలు అంతా 5 నిమిషాలు ఫ్రై అయ్యాక మాడిపోకుండా చూసుకోవాలండి. లైట్గా ఫ్రై అయ్యాక 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ గసగసాలు 2 వేసాక స్టవ్ ఆఫ్ చేసి వచ్చండి. ఆ ప్యాన్ హీట్కే అవి ఫ్రై అయిపోతాయి. ఇందాక మనం కాల్చుకున్న కొబ్బరి కూడా చిన్న చిన్న ముక్కలు కట్ చేసి ఇందులో వేసుకోవాలండి. మసాలాలో పక్కకు తీసుకొని చల్లగా అయ్యాక మిక్సీ జార్లో వేసి ఒక పైన పేస్ట్లా తయారు చేసుకోవాలండి. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి కుక్కర్ గిన్నె పెట్టుకొని అందులో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి 1 స్టార్ ఫ్లేవరు, చిన్న దాల్చిన చెక్క, 1 ఇలాచి, 2 లవంగీలు, చిన్న పీస్ బిర్యానీ ఆకు, 1 టీ స్పూన్ జీలకర్ర వేసాక 1 నిమిషం ఫ్రై అయ్యాక 2 టీ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందామండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై అయ్యాక 1 కప్పు ఉల్లిపాయలు వేసుకుంటున్నానండి. ఇక్కడ పెద్ద ఉల్లిపాయలు 2 కట్ చేసి 1 కప్పు ఉల్లిపాయలు వేసుకున్నాక పోపు అంతా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక మనం ఇందాక మ్యారినేట్ చేసుకున్న నాటుకోడి చికెన్ వేసుకుందామండి. ఇందులో చికెన్ వేసుకున్నాక అంతా కలిపి మూత పెట్టి చికెన్లోంచి వాటర్ ఒగలేక మూత తీసి ఒక 2 పచ్చిమిర్చి, ప్యూరీ చేసుకుని టమాటా వేసుకుందామండి. ఒక రెమ్మ కరివేపాకు, ఇందాక మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ వేసినాక 2 స్పూన్ల కారం వేసుకుందామండి. వేసుకున్నాక అంతా కలిపి మూత పెట్టి ఆయిల్ పైకి తేలేంత వరకు ఉంచిన తర్వాత మనకు గ్రేవీకి తగినంత నేనైతే ఇక్కడ ఒక 2 కప్పులు వాటర్ వేసుకున్నానండి. వాటర్ వేసి విజిల్ పెట్టి ఈ స్టేజ్లో టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకుందామండి. 4 విజిల్లు వచ్చాక మూత తీసి ఆవిరిపోయాక చూద్దామండి. ఇంకా మన కర్రీ అయితే ఇలా ఉందండి. ఫస్ట్గా కొత్తిమీర వేసుకుందామండి. కొత్తిమీర వేసి గ్రేవీ ఏమైనా పలచగా అనిపిస్తే ఒక 5 మినిట్స్ స్టవ్ మీద ఉంచి చిక్కగా అయ్యేంత వరకు కలిపి పెట్టుకుందాం. చూడండి ముక్క ఇలా మెత్తగా ఉడికిపోవాలండి. దేంతోనే పర్ఫెక్ట్ సెట్ అవుతుందండి. మేమైతే రైస్తో తీసుకున్నాము. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.